హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు పాతకాలం పప్పు వేసుకొని రొట్టె చేసుకుందాము. ఇప్పుడైతే టమాటా పప్పు వేసుకుందాము. ఈ టమాటా పప్పు ఎట్లా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాము. పెసరపప్పు ఇది మనం గిన్నెలు వేసుకున్న ఉడుకుతుంది, కానీ కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుద్ది, మెత్తగా మంచుకుంటుంది. ఈ పెసరపప్పునైతే శుభ్రంగా కడిగి తీసుకున్న ఒక 3 సార్లు. ఎందుకంటే వాళ్ళైతే పెసరపప్పు ఎసరు పెట్టి ఎసరు వచ్చినాక, ఎసరంటే అదే నీళ్ళు ముందుగాలు పొయ్యి మీద పెట్టి ఆ నీళ్ళు మరిగినాక వేసుకునేవాళ్ళు, అదే ఎసరు అంటారు. ఎసరు వచ్చినాక పప్పు పోసుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ కుక్కర్ కాబట్టి గిన్నెలైనా కడిగి పెట్టుకుంటారు, కడిగి పెట్టి ఎసరు పోసి వేసుకుంటారు పప్పును. టమాటా ఒక చిన్న సైజు 3 కడిగి చేసిన, ఒక కప్పుకు కొంచెం తక్కువ పెసరపప్పు, ఒక 2 పచ్చిమిర్చి కడిగి చేసిన, కొత్తిమీర, ఉల్లికాడలు, కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం కారం వేసుకుందాము. ఈ కారం అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము, ఇది షాపుల్లో కొనుక్కొచ్చుకోము కారము. ఎందుకంటే ఈ మిర్చి తీసుకొని ఎండలో పోసి తొడిమేలు తీసి కారం పట్టించుకుంటాము. ఆ కాడలు ఉంటాయి కదా, మిర్చికి ఆ కాడలు తీసుకొని ఈ మిర్చి అయితే పట్టించుకుంటాము. ఇట్లా కారం అయితే తయారు చేసుకుంటాము, బయటిది అయితే తినము. ఈ కారం వేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 3 వేసిన, అవి కారం లేవు, కొంచెం కారం వేసుకుందాము, సరిపోద్ది. సాల్టు, నేనైతే సాల్ట్ ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో పోయా, ఇట్లా గాజు సీసాల్లోనే పోతా. సాల్ట్ కానీ, కారం కానీ, పచ్చళ్ళు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మసాలాలు కానీ నేను ఎవ్వి కూడా ప్లాస్టిక్ డబ్బాలు వాడా, నేను అన్ని గాజు సీసాలనే పోతా. ఇట్లా ఇది సాల్ట్, ఈ సాల్ట్ వేసుకుందాము. వాడకండి ప్లాస్టిక్. ఒక చెంచా అయితే వేసుకుందాము, తర్వాత చూద్దాము. పసుపు వేసుకుందాము, కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇందులో 1 కప్పు, ఈ కప్పుతోటి సగం కప్పు పప్పు తీసుకున్నా కదా, కప్పు వాటర్ పోసుకుందాము, సరిపోద్ది. కుక్కర్ మూత పెట్టుకున్నాక 2 విజిల్ ఇస్తే సరిపోద్ది. పెసరపప్పు కదా, 2 విజిల్ ఇస్తే మంచిగా మెత్తగా ఉడుకుతుంది, సరిపోద్ది. 2 విజిల్ అయితే ఇచ్చింది, పప్పు ఉడికిందో చూద్దాము. ఈరోజు కొంచెం ఎసరు ఎక్కువైంది, ఇది పొంగింది. ఇదిగో 2 విజిల్ ఇస్తే ఇట్లా మంచిగా ఉడుకుతుంది పప్పు. చూసారు కదా, ఈ టమాటా పప్పు చపాతి అయితే సూపర్. జొన్న రొట్టె అయినా, ఈ గోధుమ రొట్టె అయినా, దేనికైనా మంచిగానే ఉంటుంది. కొంచెం ఇట్లా కలుపుకొని తాలింపు చేసుకుందాము. వెనకటి వాళ్ళైతే పప్పు రొట్టె ఎక్కువ చేసుకునేవాళ్ళు. అప్పుడైతే ఎక్కువ జొన్న రొట్టె, ఈ మొక్కజొన్న రొట్టె ఎక్కువ చేసుకునేది. ఈ పప్పు అయితే వేసుకొని పలసగా చేసుకొని రొట్టె అయితే చేసుకొని తినేవాళ్ళు. చూసారు కదా, ఇది ఇప్పుడు తాలింపు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇది చిన్న కడాయి అయితే నిన్న తీసుకొచ్చుకున్నా, దీనికి 300 అయినాయి. చూడడానికి అయితే చిన్నగా ఉంది కదా, రేట్ అయితే 300 దీనికి. నిన్న తీసుకొచ్చుకున్నా. నూనె పోసుకుందాము పప్పుల తాలింపుకు.
సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. జీలకర్ర, పప్పులో కొన్ని ఆవాలు ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది పప్పు. ఆవాలు, ఎల్లిపాయలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాము. తాలింపు ఇట్లా వేగినాక కరివేపాకు వేసుకుందాము. ఉల్లాకు కూడా వేసుకుందాము కొంచెము. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాము తాలింపుకు. పసుపు వేసుకుందాము. ఈ తాలింపు కూడా ఇదంతా ఈ ఆకులన్నీ కూడా మంచిగా వేగాలి. ఈ ఆకులన్నీ కూడా మంచిగా దోరగా మంచిగా ఫ్రై కావాలి, అప్పుడే మంచిగా ఉంటాయి. లేకుంటే ఇవన్నీ కూడా పచ్చి పచ్చిగా వస్తాయి పప్పులా. ఇట్లా గోలినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపు పప్పులా వేసుకుందాము. చూసారు కదా, ఇట్లా పప్పు చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంకైనా, చపాతీకైనా, పూరికైనా, దేనికైనా మంచిగానే ఉంటుంది. వెనకటి వాళ్ళు అయితే పప్పులే ఎక్కువ తినేవాళ్ళు. చూసారు కదా ఎట్లుందో. ఇదిగో ఈ పప్పు అయితే అయింది. ఇప్పుడు రొట్టె చేసుకుందాము. చూసారు కదా, ఈ పప్పు అయితే ఇట్లుంటుంది. ఈ పప్పు మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చుతానైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకొని వీడియోలో చివరి దాకా చూసి మీరు కూడా చేసుకోండి. ఇట్లా అయితే ఉంటుంది పప్పు. సరే, ఈ పప్పుకు ఇప్పుడు రొట్టె చేస్తా. ఈ పప్పు ఉన్న రొట్టె అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది తింటే. ఇదైతే గోధుమ పిండి ఫస్టే నేను కలిపి పెట్టుకున్నా. ఎందుకంటే ఇది కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే చపాతీ మెత్తగా మంచిగా దూదిలాగా మంచిగా ఉంటుంది, పొంగుతుంది. కొంచెము నూనె, సాల్ట్ వేసి ఇదైతే కలిపి అయితే పక్కకు కొద్దిసేపు పెట్టుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకొని. ఇది ఫస్టే కలిపిన నేను. ఈ పిండి అయితే ఇప్పుడు చపాతీ చేద్దాము. కొంచెం అయితే పొడి పిండి వేసుకుందాము. చపాతీ సరిపోను పిండి తీసుకొని ఈ చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లు కొంచెం పిండి వేసుకొని ఈ వేసిన పిండిని ఇట్లా 2 సైడ్లు అనుకొని చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళకు, ఇప్పుడు చేసే పిల్లలకు, నేర్చుకునే పిల్లలకు చెప్తాను నేను. ఇట్లా ఒక సగం వరకు చపాతీ వేసి కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని
చపాతీ అంతా అనుకోవాలి. ఇట్లా చపాతీకి ఇట్లా అనుకున్నప్పుడే చపాతీ పొరలు పొరలు తీసుకొని తినచ్చు. మంచిగా పొరలు పొరలుగా ఉంటుంది. ఇట్లా 4 మడతలు ఇట్లా వేసుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు మళ్ళీ చపాతీ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే చపాతీ ఏ పొర కాపొర తీసుకొని తినచ్చు. మంచిగా మెత్తగా పొరలు పొరలు తీసుకొని తినచ్చు. చపాతీ అంటే ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఇట్లా చేసుకున్నప్పుడే ఇట్లా ఈ సైడ్ కూడా పిండి లేకుండా చూసుకోవాలి. ఈ పీట మీద కూడా పిండి లేకుండా చూసుకోవాలి. ఈ పిండి లేకుండా ఇట్లా ఉండాలంటే చపాతీ పిండి గట్టిగా పిసుకోవాలి. గట్టిగా పిసుకున్నప్పుడే చపాతీ మంచిగా వస్తుంది. మరి చపాతీ మందం ఉన్నా మనం తింటే అరగదు. అందుకే కొద్దిగా చపాతీ ఇట్లా పల్చగా చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాల్చుకుందాం. మనం కావాల్సినవన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం పేనం పెట్టి చపాతీ కాల్చుకుందాము. ఇదిగో పేనం అయితే పెట్టిన. నేను ఇది ఇనుపదాని విన్నే చేస్తా. చపాతీ కానీ దోశ కానీ ఇట్లాంటి ఇనుపదాని విన్నే చేస్తా. ఇప్పుడైతే దీని మీద చపాతీ కాల్చుకుందాము. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని చపాతీ అంతా అనుకొని ఈ చపాతీ కాల్చుకుందాము. చపాతీ పైన కూడా కొంచెము నూనె వేసుకుందాము. ఎక్కువ కాదు, కొంచెం వేసుకొని చపాతీ అంతా ఇట్లా చేసుకుందాము. ఈ నూనెతోటి ఇట్లా రాసుకుందాము. చివరికి పడ్డదని మధ్యల కన్నా చపాతీ ఇట్లా వంగుతుంది. చపాతీ చూసారు కదా, ఇగో ఇది ఇట్లా పొంగుతుంది. ఇట్లా పొరలు పొరలు ఇట్లా పొంగుతుంది మంచిగా. అన్ని సైడ్లు కూడా మంచిగా కాలుతాడు చూసుకోవాలి. చపాతీ అంతటా కూడా ఇట్లా వంగుతుంది. చూసారు కదా, చపాతీ చుట్టూ కూడా మంచిగా అన్ని సైడ్లు కూడా మంచిగా కాలుతాడు చూసుకోవాలి. మధ్యలోనే కాదు, ఈ సైడ్లు కూడా మంచిగా కాలాలి. ఇట్లా కాల్చుకున్నప్పుడే చపాతీ మొత్తం తినేయచ్చు. లేకుంటే ఈ సైడ్లు చక్కగా కాలకుంటే తినబుద్ధి కాదు. అందుకే అన్ని సైడ్లు కాలుతట్టు ఇట్లా కాల్చుకోవాలి చపాతీ. చూసారు కదా, ఇది ఏ పొర కాపొర తీసేయచ్చు. చూపిస్తా మీకు. చూసారు కదా, ఇదిగో ఇట్లా వంగుతుంది. చూసారు కదా, చపాతీ బెల్లంలాగా ఇట్లా వంగుతుంది. ఇది పొర కాపొర వస్తుంది. ఇదిగో ఇట్లా వంగుతుంది. ఇదిగో చపాతీ చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, పప్పు చపాతీ. చూసారు కదా, ఇట్లా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పు చపాతీ అయితే ఇష్టంగా తినచ్చు. ఎవరైనా, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా
మెత్తగా ఇదిగో ఏది చూసినా ఇగో మెత్తగా ఇట్లా ఉంటుంది. ఎందుకంటే చూసారు కదా ఇట్లా ఉంటుంది మెత్తగా. ఏదన్నా చూడు నువ్వు అట్లే మెత్తగా ఉంటుంది. ఇది ఏ పొర కాపొర తీసుకోవచ్చు మనం. చూద్దామా, ఇదిగో పొరలు ఇట్లా తీసుకోవచ్చు. ఏ పొర కాపొర తీసుకొని తినచ్చు ఇష్టంగా. అన్ని పొరలు కూడా ఇట్లా తీసుకొని తినచ్చు మనం. చూసారు కదా. ఇట్లా చేసుకొని తింటేనైతే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ అయితే చేయడం అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ పప్పు చపాతీ. నచ్చితేనైతే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరైతే మన ఛానల్కి అయితే వెళ్ళి ఈ చపాతీ పప్పు అయితే ఇట్లా చేసుకోండి. చాలా టేస్ట్గా కమ్మగా తినండి. సరేనా. నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ చపాతీ కూడా ఎట్లా చేసుకోవాలన్నది మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి చేసుకోండి. తిన్నాక కామెంట్ చేయండి ఎట్లుందన్నది. ఈరోజైతే ఈ వంట అండి. బాయ్ అండి, ఉంటా మరి. ఇది పాతకాలం వంట. బాయ్ అండి.